శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మన నారాయణీయంలోని 94వ దశకం తత్వజ్ఞానోదయం. ఇది వింటూ ఉంటేనే భయంగా ఉంది కదా. సరే. శుద్ధ నిష్కామధర్మ్యైః ప్రవరగురుగిరా తత్స్వరూపం పరంతే శుద్ధం దేహేంద్రియాది వ్యపగతమఖిలం వ్యాప్తమావేదయంతే నానత్వస్థౌల్యకార్ష్మ్యాదితు గుణజవపు సంగతో ధ్యాసితంతే వహ్నేర్దారు ప్రభేదే శివ మహదణుతాది తథా శాంతతాది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మానవులు ఎటువంటి కోరికలు లేకుండా తమ విద్యుక్త ధర్మాల్ని ఆచరించినట్లయితే వారంతా సద్గురువులు ఉపదేశించిన దేహ ఇంద్రియాల కన్నా భిన్నమైనది, పవిత్రమైనది అయిన నీ పరమార్థ స్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకోగలరు. కృష్ణయ్య గీతలో చెప్పారు కదా, ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యం పరం మనః మననస్తు పరాం బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. అంటే ఇక్కడ ఏంటంటే శుద్ధ నిష్కామ ధర్మం అని చెప్పారు ఇక్కడ. అంటే ఇక్కడ నిష్కామ ధర్మం అంటే ఏమిటి? ఫలాసక్తి లేకుండా కర్మలన్నీ శుద్ధ మనస్సుతో ఆచరిస్తూ ఉంటే అప్పుడు చిత్తశుద్ధి కలిగి మనస్సు ఏకాగ్రతకి పొందుతుందన్నమాట. అది చెప్తారు. అగ్నితత్వం ఇక్కడ ఏం చెప్తుందంటే అగ్నితత్వం ఒకటే అయినప్పటికీ చెట్టు కర్రలలో ఉన్న భేదాన్ని అనుసరించి భిన్నంగా జ్వలించటం, చిన్నగా జ్వలించడం, పెద్దగా జ్వలించడం, చల్లారటం వంటి లక్షణాలతో ఉన్నట్లు నీ సగుణ రూపంలో కూడా నానాత్వ, స్థూలత్వ, కృసత్వ అనే లక్షణాలు కలిగిస్తుంది. అంటే స్థూలం చిన్నది, అంటే పెద్దది చిన్నదిగా. అంటే చెట్టులో అంతా చెట్టే, కానీ చెట్టులో ఉన్న చిన్న చిన్న పుల్లలన్నీ స్థూలత్వం. అంటే అంటించగానే కొన్ని ఆరిపోతాయి, కొన్ని జస్ట్ ఇలా వెలిగి ఆరిపోతాయి. అదే దానికంటే కొంచెం పెద్ద పుల్లలు ఎరితే అవి కొంతవరకు అవి ఎండినవైతే కొంతవరకు మండుతాయి. అదే పెద్ద మానుని కాల్చారనుకోండి, అది ఎంతో కాలం కొంతకాలం ప్రజ్వలిస్తుంది. అలాగే మన ఇంట్లో ఉన్న చిన్న విగ్రహం అది ఎంత ఫలితాన్ని ఇస్తుందంటే నీ చిత్తశుద్ధిని అనుసరించి. అలాగే గుళ్ళో అయితే ఇంకొంచెం పవిత్రత కదా, ఇంకొంచెం పవర్ఫుల్ ఉంటుంది. అదే స్వయంభూ అయితే ఇంకా పవర్ఫుల్ అనమాట. అలాగా కీకరణ్యాన్ని దహించినట్టుగా చిత్తంలో ఉన్న యొక్క కోరికలన్నీ దహించబడితే దాన్ని ఏమన్నారు? జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అన్నారు. అప్పుడు ఒక్కటి కూడా అక్కడ మిగిలి ఉండవన్నమాట. అలా చెప్తారన్నమాట. అలా కనిపిస్తాయి నీ యొక్క స్వరూపం అన్నమాట. ఆచార్యాఖ్యాధరస్తారణి సమనుమిలశిష్యరూపోత్తరార జ్ఞావేదోద్భాసితేన స్ఫుటతర పరిబోధాగ్నినా దహ్యమానే కర్మాలీవాసనా తత్కృతత్తనుభువన భ్రాంతికాంతారపూరే దాహ్యాభావేన విద్య శిఖిని చ విరతే తన్మయీ ఖల్వవస్థ. స్వామి, గురు శిష్యులలో గురువు అధరారణి అంటే పైన ఉన్నది, శిష్యుడు ఉత్తరారణిగా ఉంటారు. అరణి అంటే అగ్నిని పుట్టించడానికి ఏర్పాటు చేసిన ఒక కొయ్య పనిముట్టు. ఆ పనిముట్టులో గుంటలాగా క్రింద ఉండే భాగాన్ని అధరారణి అన్నారు. కవ్వంలా ఉండే పై భాగాన్ని ఉత్తరారణి అంటారు. ఈ గురు శిష్యుల మధ్య చర్చ అంటే తత్వం గురించి చర్చ. నేను ఎవరు అని పరమాత్మ చెప్తారు కదా. మనం
పరాపూజ గురించి చెప్పుకున్నాం. తర్వాత శంకరాచార్యులు రచించిన భగవతత్వం గురించి రమణ మహర్షి చెప్పింది. ఇవన్నీ కూడా తత్వాన్ని గురించి పరిప్రశ్న, శంకరాచార్య పరిప్రశ్న గురించి మనం ఇద్దరు గురు శిష్యుల మధ్య చర్చ జరుగుతుంది కదా, అలా అన్నమాట. ఈ అగ్ని చర్చ జరిగినప్పుడు అది రాపిడి వల్ల, ఈ రెండు కర్రలు రాపిడి వల్ల అగ్ని పుడుతోంది కదా, అలా అన్నమాట. ఈ గురు శిష్యుల మధ్య చర్చ అనే రాపిడి వల్ల జ్ఞానాగ్ని అనేది ఉద్భవిస్తుంది. శిష్యుడికి జ్ఞానం కలుగుతుందన్నమాట. అవునా? ఆ జ్ఞానాగ్నితో కర్మవాసనలు, వాటితో ఏర్పడే శరీర సంసార భ్రాంతి అనే అరణ్యం దహించబడుతుంది. ఇక్కడ నేను కాదు నేతి ద్వారా ఇవన్నిటినీ వదిలేసుకుంటే అహం బ్రహ్మస్మి అనే జ్ఞానం కలుగుతుందన్నమాట. అప్పుడు ఇవన్నీ కూడా దహించబడతాయి. ఇక దహించాల్సినది లేకపోవడంతో జ్ఞానాగ్ని కూడా శమించి, అక్కడ ఇంకా ఏదైనా కాల్చడానికి ఉంటే అక్కడ అగ్ని ఉంది, అన్నీ కాల్చబడితే ఇంకా అగ్ని ఏమవుతుంది, దానంతటదే శమించిపోతుంది కదా. అలాగే ఇక్కడ తురీయావస్థ, అక్కడ ఏమీ లేని స్థితి. ఇక్కడ అన్నిటినీ నేతి ద్వారా అన్నీ తొలగించుకుంటూ పోతే ఇంకా తొలగించడానికి అక్కడ ఏమీ మిగలనప్పుడు కేవలంగా మిగులుతాం. అదే బ్రహ్మిస్థితి అంటారు, తురీయావస్థ. శిష్యుడికి తన్మయత్వంతో కూడిన పరమానంద స్థితి కలుగుతుంది అన్నారు ఇక్కడ. ఏవం త్వత్రాప్తితోన్య నహి ఖలు నిఖిల క్లేశహానేరుపాయో నైకాంతాత్యంతికాస్తే కృషివదగద షాడ్గుణ్య షట్కర్మయోగ కల్యేరకల్య అపి నిగమపదా తత్ఫలాన్యప్యవాప్త. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూస్తాను. దుర్వైకల్యేరకల్య అపి నిగమపదా తత్ఫలాన్యప్యవాప్త మత్తాస్త్వాం విస్మరంత ప్రసజతి పతనే యాంత్యనంతాన్ విషాదన్. ఇక్కడ చెప్తున్నారు, లోకంలో ప్రజలంతా తమకున్న కష్టాలను తొలగించుకోవటానికి వివిధ రకాల ఔషధాలు, తాంత్రిక సాధనలు, వేదాలలో చెప్పబడ్డ షట్కర్మలు, యోగ సాధనాలు మొదలైన వాటిని అర్థం లేకుండా ఆశ్రయిస్తారు అన్నారు ఇక్కడ. అంటే ఏదైనా ఒక కష్టం కలిగిందంటే శారీరానికి అయితే ఔషధాలు, మనస్సుకి అయితే తాంత్రిక సాధనలు చేస్తాం కదా. తాంత్రిక సాధనలు, వేదాల్లో చెప్పబడ్డ కర్మలు అంటే ఇవి అగ్నికర్మలు కానీ, అవునా, ఏదో ఉపాసన కర్మలు కానీ ఏవో ఒకటి చేస్తారు కదా, ఏదో ఒక ఫలం పొందడానికి. అలాగే యోగ సాధనలు ఇవన్నీ కూడా మనస్సుతో చేయబడ్డవి. అందుకని ఇవి అర్థం లేకుండా ఆశ్రయిస్తారు అని ఇక్కడ చెప్పారన్నమాట. అసలు తమ కష్టాలు తొలగించుకోవాలంటే నిన్ను పొందటమే సులువైన మార్గము. వేదాల్లో చెప్పిన కర్మకలాపాలలో స్వతసిద్ధంగా కొన్ని దోషాలు ఉండటంతో, అంటే ఇక్కడ ఏమిటి దోషాలు అంటే, అక్కడ కర్మ మనస్సుతో చేస్తున్నాం, ఫలాన్ని ఆశించి చేస్తున్నాం. ఫలాన్ని ఆశించి చేస్తున్నాం అంటే మళ్ళీ జన్మ ఉంది కదా, అంటే వాసనలతో ఉన్నాము, వాసనలు మళ్ళీ ఇంకా వృద్ధి పొందుతాయి. అందుకని అది దోషం అన్నమాట. అవి ఆచరించిన వారి కష్టాల్ని పూర్తిగా తొలగించలేవు. ఒకవేళ ఎవరైనా వేద మార్గాన్ని అనుసరించి సత్ఫలితాలను పొందినప్పటికీ అలాంటి వారు గర్వోన్నతులై నిన్ను విస్మరించి తిరిగి ఎన్నో బాధలు పడుతూ చివరికి పతితులవుతున్నారు అన్నారు. అంటే ఇక్కడ ఏంటి, పరమాత్మని పక్కన పెట్టేస్తారు. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడం కోసం ఎన్నో కార్యకలాపాలులో మునిగిపోతారనమాట. అప్పుడు ఏమైంది, పతనం అయినట్టే కదా, అది చెప్తారన్నమాట. త్వల్లోకాదన్యలోక కనుభయరహితో యత్పరార్థద్వయాంతే త్వద్భీత సత్యలోకేపి న సుఖవసతి పద్మభూపద్మనాభ. ఏవం భావే త్వధర్మార్జిత బహుతమసా కాకదా నరకాణాం
తన్మే త్వం ఛింది బంధం వరద కృపణ బంధో కృపాపూర సింధో అన్నారు. అంటే ఓ దీనబంధుడా, నీ దివ్య నివాసమైన వైకుంఠం కన్నా భయరహితమైన లోకం ఏదీ లేదు. అంటే నీ లోకం తప్పించి, ఇక్కడ నీ లోకం అంటే ఏమిటి? ఎవరి లోకం వాళ్ళది అంటాం కదా. అంటే నేను అనే లోకంలో పరబ్రహ్మలోకం అంటే అది. అంటే సాక్షి రూపంలో ఉన్న పరమాత్మతోటి ఎప్పుడు సాక్షి రూపంలోనే ఉంటే అదే వైకుంఠం. అక్కడ ఇంకొక భయం లేదు కదా. సాక్షి రూపంలో ఉంటే అక్కడ నేను ఏమీ చెయ్యటం లేదు, ఓన్లీ సాక్షిని మాత్రం. సాక్షికి ఏది అంటదమో అనుకున్నాం కదా, అలా అనమాట. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా 2 పరార్థాల తన గడువు అంటే ఆయువు పూర్తి కాగానే నీకు భయపడుతూ తన సత్యలోకంలో సుఖంగా ఉండలేడు అన్నారు. అంటే బ్రహ్మకి కూడా ఏ చిన్న తప్పు జరిగిపోయినా మళ్ళీ కర్మఫలం పడుతుంది. ఏ చిన్న ఆశ లేకుండా అంతా అక్కడ సమభావంతో సృష్టిని చెయ్యాలి కదా. అది మరి ఎంత కష్టము. అందుకని నీకు భయపడుతూ అంటే ఇక్కడ మరి పరమాత్మ పనిష్మెంట్ వేస్తాడు కదా. ఏమిటా పనిష్మెంట్ అంటే మళ్ళీ జన్మ. అందుకని బ్రహ్మ కూడా చాలా జాగ్రత్తగా ముక్తి కోసం ప్రయత్నించాలి కదా. అది పూర్తి కాగానే నీకు భయపడుతూ తన సత్యలోకంలో సుఖంగా ఉండలేడు. పద్మనాభ, ఇక ఎన్నో దుష్కర్మలని ఆచరిస్తూ నరక బాధలను పొందిన మనుషుల గురించి చెప్పవలసింది ఏముంటుంది? నీవు పరమ దయా సముద్రుడివి, ఆపద్బాంధుడివి కనుక నా బంధాలను తెచ్చివేసి నన్ను రక్షించు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యాదార్ధ్యాత్వన్మయస్యైవ హి మమ న విభో వస్తుతో బంధమోక్షౌ మాయా విద్యాతనుభ్యాం తవ తు విరచితౌ స్వప్నబోధోపమోతౌ బద్ధే జీవద్విముక్తిం గతవతి చ పిధాతావతి తావదేకో భుంక్తే దేహద్రుమస్థో విషయఫలరసాన్ నా పరో నిర్ధ్వధాత్మ. ఇక్కడ స్వామి, యథార్థంగా నీలో నేను లీలమైపోయి నీవే నా పరార్థంగా భావించినప్పుడు ఇక బంధమోక్షాలనేవే లేవు. అసలు బంధం అనేది నీ మాయ వల్లనే జీవులకి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనస్సు ఉంటే కదండి బంధం అనా. నీ జ్ఞానం వల్ల, నీ జ్ఞాన శక్తి వల్ల అందరికీ మోక్షం సంప్రాప్తిస్తుంది. వీటిలో బంధం అనేది స్వప్నావస్థ లాంటిదైతే మోక్షం అనేది జాగ్రత్తావస్థగా ఉంటుంది. నీలో సాధకుడు లీనమైపోతే జాగ్రత్త స్వప్న అనే అవస్థలు ఉండవు. అంటే ఎప్పుడు కూడా జాగృతిలోనే, స్వప్నావస్థలో ఉన్నప్పుడు మళ్ళీ మనం పొద్దున్నే లేవాలి కదా. జాగృతిలోనే ఉంటే ఇంక లేవవసరం లేదు. జాగృతిని కూడా దాటిపోతే అంటే నేను ఉన్నాను, నేను అనే ఉనికిని కూడా దాటిపోవాలి. నేను ఉన్నాను అంటే ఇంకా అక్కడ జాగృతే కదా. అప్పుడు స్వప్నము లేదు, జాగృతి లేదు, కేవలం తురీయ స్థితి గురించి ఇక్కడ చెప్పారనా. జాగ్రత్త స్వప్న అనే అవస్థలు ఉండవు. బద్ధుడైన మానవుడికి జీవన్ముక్తుడైన వాడికి భేదం ఉంది. వారిద్దరూ శరీరం అనే వృక్షాన్ని ఆశ్రయించి ఉన్న 2 పక్షుల లాంటి వాళ్ళు. వారిలో బంధాలకు వసుడైన వాడు సుఖదుఖాలనే ఫలాల్ని అనుభవిస్తూ ఉంటే, జీవన్ముక్తుడైన వాడు ఎలాంటి ఫలాల మీద ఆసక్తి లేకుండా ఉంటాడు. అంటే ఇక్కడ జీవుడు సాక్షి. జీవుడు ఏం చేస్తుంటాడు? ప్రతి నిమిషం మనస్సుతో అంటే ఇంద్రియాల్ని మనస్సుతో కలుపుకొని విషయాల్ని అనుభవిస్తూ ఉంటాడు, ఫలాలని పొందుతూ ఉంటాడు, వాటిని మళ్ళీ అనుభవిస్తూ ఉంటాడు. అదే సాక్షి రూపంలో ఉన్న పరమాత్మ దేనికి అంటాడు. ఎందుకంటే అక్కడ ఓన్లీ సాక్షిత్వం మాత్రమే ఈ జీవుణ్ణి పరికిస్తూ ఉంటాడనమాట. అదే 2 పక్షులు కదా. ఇది అందరు మహానుభావులు చెప్తూనే ఉంటారు. జీవన్ముక్తత్వమేవం విధమిది వచసా కిం ఫలం దూర దూరే తన్నామా శుద్ధ బుద్ధే నచ లఘుమనసశోధనం భక్తితోన్యత్. ఇక్కడ సశోధనం. తన్మే విష్ణు కృషిష్ట స్త్వయీ కృత సకల ప్రార్పణం భక్తిభారం
ఏన స్యామంక్షు కించిత్ గురువచనమిల త్వత్ప్రబోధ స్వధాత్మా. దేవా, జీవన్ముక్తుడి స్థితి ఇది ఇలా ఉంటుంది అని చెప్పుకోవటం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అన్నారు. జీవన్ముక్తుల గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా, అదే పరమ గురువుల గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు చెప్పినా ఫలితము లేదు అంటారు. ఎందుకంటే గురువు 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 అనే ఆయన యొక్క మహత్యాలు, ఆయన్ని పొగుడుతూ ఉంటే మనకేం లాభం? ఆయన చెప్పినవి ఆచరిస్తే కొంతైనా మనం ముందుకి వెళ్ళగలుగుతాం అన్నమాట. అది ఆచరణ చెయ్యాలి. అక్కడ చెప్పడం కంటే ఆచరించటం. అది చిత్తశుద్ధి లేని వానికి ఆ స్థితి ఎలాగూ లభించదు. మనస్సుని పవిత్రం చేసుకోవటానికి భక్తి కన్నా మరొక సులభమైన మార్గం ఏదీ లేదు. అందువలన ఓ విష్ణుదేవా, నా మీద దయ చూపి నాకు నీ మీద దృఢభక్తి కలిగేలా అనుగ్రహించు. ఆ విధంగా నీవు అనుగ్రహిస్తే నేను చేసే సమస్తమైన కర్మల ఫలాలు నిన్నే చేరతాయి. నీ మీద భక్తికి తోడుగా గురువుల ద్వారా పొందిన ఉపదేశాలతో నేను త్వరగానే బ్రహ్మజ్ఞానాన్ని పొంది నీ సారూప్య స్థితికి చేరుకుంటాను. కృష్ణార్పణం. శబ్ద బ్రాహ్మణ్యపీహ ప్రతితమనసస్త్వాన జానంతి కేచిత్ కష్టం వంధ్యశ్రమాస్తే చిరతరమిహ గాం బిభ్రతే నిష్ప్రసూతిం. యస్యాం విశ్వాభిరామ సకలమలహర దివ్యలీలావతార సచ్చిత్సాంద్రంచ రూపం తవ న నిగదితం తాం న వాచం ప్రియాసం. స్వామి, కొందరు వేద పండితులు వేదాధ్యయనం చేయటం ద్వారా శబ్దబ్రహ్మంలో లయించిపోయినప్పటికీ వారు నీ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేరు అన్నారు. ఎందుకంటే వేదాధ్యయనం చేసినప్పుడు అక్కడ ఆ శబ్దంలో వాళ్ళు లీనమైపోతారు. అంటే దీన్నంటే కదా బైహార్ట్ చేయడం అంటే అది ఎక్కడా తప్పు పడకుండా మనస్సుని ఏకాగ్రత చేయడం. ఏకాగ్రం చేసినప్పుడు కొంతసేపు మనస్సు లయిస్తుంది. కానీ వేదాధ్యయనం అక్కడ అయిపోగానే మళ్ళీ బయటకు వచ్చేసాక ఏం జరుగుతుంది? మళ్ళీ ఫలాలు కర్మలు మీద పడతాయి అన్నమాట. అందుకని ఇక్కడ చెప్తున్నారు నీ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేరు అని. అంటే ఇక్కడ వాళ్ళు ఏమిటి, కొంతసేపు మనస్సుని శబ్దబ్రహ్మంలో లీనం చేస్తున్నారు కదా. అలాగా నిన్ను పరబ్రహ్మగా గుర్తించలేరు. వట్టిపోయిన గోవుని ఎంతో కాలం పోషించినా అది వ్యర్థమైనట్లు. అంటే మనం ఎంత ప్రతిరోజు వేదాధ్యయనం చేసినా మళ్ళీ బయటకు వస్తుంది కదా మనస్సు. దాన్నే వట్టిపోయిన ఆవు అంటారు. దానికి ఎంత మనం పోషించినా కదా. అది అధ్యయనం ద్వారా వారు చేసే శ్రమ కూడా వ్యర్థం. సకల దోషాలను హరించి మనస్సుల్ని పవిత్రం చేసేవి నీ దివ్య లీలలు. అలాంటి నీ లీలల్ని, సచితానందప్రదమైనది దివ్య రూపాన్ని వర్ణించని మాటల్ని నేను పలకను అని ఇక్కడ నారాయణులు వారు చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ భక్తిలో మనస్సు లయిస్తుంది, అంటే పవిత్రత చెందుతుంది అక్కడ కదా. అంటే ఇక్కడ నువ్వు తప్పించి ఇంకొకటి లేదు. అక్కడ ఏంటి, వేదంని చదవటంలో మనస్సు లగ్నమైంది, కానీ అక్కడ పవిత్రత చెందటం లేదు, లయించింది అంతే కదా. ఇక్కడ భక్తి అనేది అది పరమాత్మలో లయిస్తోంది. అది యో యావాన్ యాదృశో వా త్వమితి కిమపి నైవావగచ్ఛామి భూమన్ నీవం సానన్యభావా స్వదనుభజనమేవాద్రియే చైద్యవైరిన్ త్వల్లింగానాం త్వదంఘ్రీ ప్రియజన సదసాం దర్శన స్పర్శనదీ భూయాన్మే ప్రపూజా నతినుతి గుణకర్మాను కీర్త్యాదరోపి అన్నారు. పరంధామా, నీ మహిమల్ని కానీ నీ దివ్యతత్వాన్ని కానీ సంపూర్ణంగా నేను తెలుసుకోలేకపోతున్నాను. నిన్ను పరిపూర్ణంగా తెలుసుకోలేనప్పటికీ
నీ మీదే ఆధారపడి నా మనస్సుని లగ్నం చేసి హృదయపూర్వకంగా నిన్ను సేవించుకుంటాను. నీ విగ్రహాలను దర్శించుకునే భక్తుల సమూహాన్ని దర్శించి వారిని తాకే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. అంతేకాక నిన్ను పూజించి నమస్కరించి స్తుతించటం, సత్వాది గుణాల ద్వారా నీవు చేసే సృష్ట్యాది కర్మలని కీర్తించటం వంటి మంచి కార్యాలు చేసే శక్తిని నాకు అనుగ్రహించు అన్నారు. సత్వగుణం ఏమంటారు? కృష్ణయ్య చెప్పారు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంఘేన బధ్నాతి జ్ఞానసంఘేన చానఘ. అనఘ అని సంబోధించారు. అక్కడ అనఘుడు అంటే పాపము లేనివాడు కదా, అఘము అంటే పాపము కదా. అంటే ఇక్కడ ఎలాంటి వాళ్ళు? పరిపూర్ణమైన శరణాగతి కోరుకునే వాళ్ళ యొక్క భక్తి ఇలా ఉంటుందన్నమాట. అది అలాంటి శక్తిని నాకు ప్రసాదించు. యద్యల్లభ్యేత తత్తత్ తవ సముపహృతం దేవదాసోస్మి దేహం. కృష్ణార్పణం. యద్యల్లభ్యేత తత్తత్ తవ సముపహృతం దేవదాసోస్మి దేహం త్వద్గేహాన్మార్జనాద్యం భవతు మమ ముహుర్కర్మ నిర్మాయమేవ సూర్యాగ్ని బ్రాహ్మణాత్యాదిషు అసితు చతుర్బాహుమారాధయే త్వాం త్వత్ప్రేమార్ద్రత్వరూపో మమ సతతమభిష్యందతాం భక్తియోగ. స్వామి, నాకు ఏది లభించినా దాన్ని నీకే సమర్పిస్తాను. నేను నీకు దాసానుదాసుణ్ణి. నీ ఆలయాన్ని పరిశుభ్రం చేయటం, నీ పూజకి పూలను సేకరించటం వంటి సేవల్ని చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. సూర్యుడిలో, అగ్నిలో, బ్రాహ్మణుల్లో, అందరి ఆత్మలలో అభివ్యక్తుడవయ్యే చతుర్భుజుడవైన నిన్ను నేను మనస్ఫూర్తిగా ఆరాధిస్తాను. అదేవిధంగా నీ మీదే నిరంతరం నిమగ్నమైన భక్తితో నా హృదయం ద్రవించి ప్రేమ ప్రవాహంగా మారి నీ వైపు ప్రవహించుగాక. భాగవతంలో కుంతి కూడా ఇదే స్తోత్రం చేసింది కదా, అలా అన్నమాట. ఐక్యంతే దాన హోమ వ్రత నియమ తపస్సాంఖ్యయోగైర్ధురాపం త్వత్సంగేనైవ గోప్య కిల సుకృతితమా ప్రాపురానందసాంధ్రం భక్తేష్వన్యేషు భూయ స్వపి బహుమనుషే భక్తిమేవ త్వమాసాం తన్మే త్వద్భక్తిమేవ దృఢయ హరగదా కృష్ణవాతాలయే స. కృష్ణయ్య, దాన ధర్మాలు, హోమాలు, వ్రత నియమాలు, తపస్సు చేయటాలు, సాంఖ్యయోగంలో చెప్పిన సాధనలు చేయటం వల్ల పరమానందకరమైన నీ సాయుధ్యం లభించదు. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినామని కృష్ణయ్య చెప్పారు. ఇవి పావనం చేస్తాయి, అంటే నీ మనస్సుని శుద్ధిపరుస్తాయి, కానీ మోక్షాన్ని ఇవ్వలేవు కదా. కానీ బృందావనంలోని గోపికలు మాత్రం కేవలం నీ మీద అచంచలమైన ప్రేమని, భక్తిని పెంపొందించుకుని అనితర సాధ్యమైన నీ దివ్య సాయుధ్యాన్ని పొందారు. ఇక్కడ వాళ్ళకి కూడా మనస్సు ఉంది, కానీ ఆ మనస్సు నిండా పరమాత్మ తప్పించి వేరే లేదు. అంటే అక్కడ మనస్సు పరమాత్మ అయిపోయిందనమాట. అంటే అక్కడ మనస్సు లేనట్టే కదా. అందుకని వాళ్ళని పరాభక్తులు అన్నారు. అంటే దాన్నే పరాభక్తి అన్నారు. అందుకని అది సాయుధ్యాన్ని ఇస్తుందన్నమాట. పొందారు. లోకంలో నీ భక్తులు ఎంతోమంది ఉన్నప్పటికీ గోపికలు నీ మీద చూపిన అనన్య భక్తిని నీవు ఎంతో ఆదరించావు. కనుక ఓ శ్రీకృష్ణ, గురువాయుపురాధీశ, నాకు దృఢమైన భక్తిని ప్రసాదించి నా శారీరక రుగ్మతలని తొలగించు అన్నారు. చిన్న చెప్పుకుందాం. అద్వైతానికి ఎందుకు అందరూ వెళ్ళలేరంటే కృష్ణ చెప్పారు. క్లేశోదికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవిద్భిరవాప్యతే అన్నారు. ఎందుకంటే అన్నిటికీ దేహమే ఆటంకం. ఈ దేహానికి ఏదో ఒకటి కదా, దాన్ని దాటడానికే కదా ఇప్పుడు నారాయణీయమని ఎందుకు చదువుకుంటున్నాం అంటే దేహరోగాల్ని తొలగించడానికి. దేహరోగం అనేది లేకపోతే ఈ మనస్సు పరమాత్మ మీద ఉండడానికి
ఎక్కువసేపు పట్టొచ్చు అనమాట అవునా. కానీ ఈ రోగాల వల్ల మనస్సు ఈ శరీరం దగ్గరే ఉండిపోతుంది, ముందుకు వెళ్ళలేకపోతుంది. అలాగే మానసిక దుఃఖాలు మనస్సు. అందుకని వీటిని దాటడానికి ముందు నాకు శరీర ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి, అప్పుడు నీ మీద దృఢమైన భక్తిని నేను పెంచుకోగలుగుతాను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.